నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. డిసెంబర్ 12th 12 noon కానీ 12 AM ఈ టైంలో ఏదైనా చేస్తే సక్సెస్ అవుతారా? ఎస్ అండి, సక్సెస్తో కాదు, ధనాన్ని కూడా ఆకర్షించవచ్చు. సో నేర్చుకుందాం మేడం. థ్యాంక్ యూ. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, ఈ 12/12 పోర్టల్ డే రోజున ఏమి చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు ఏం చేస్తే బెస్ట్ రిజల్ట్స్, ఎవ్రీథింగ్ టుడే విల్ లర్న్. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం మేడం. ఇట్ ఈస్ అ పవర్ఫుల్ ఎనర్జెటిక్ గేట్ వే మేడం. సో ఈ రోజు ఎస్పెషల్లీ స్పిరిచువల్గా కరెక్ట్ అవ్వాలనుకున్నా, లేకపోతే మనీని ఆకర్షించాలనుకున్నా, లేదా ఏదైనా కోరిక నెరవేరన్నా, ఇస్ అ పోర్టల్ డే రోజు చేస్తే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటాయి. సో ఎలా ఉందని చూద్దాం మేడం, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనం చూసినట్టే ఫస్ట్ వాట్ ఈస్ 12/12 పోర్టల్ అని అడుగుతుంటారు. ఇక్కడ మనం చూస్తే హై ఎనర్జీ స్పిరిచువల్ గేట్ వే మేడం. అంటే గేట్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ చేసుకొని ఈ రోజున మనం కనుక ఏదైనా సంకల్పం చెప్పుకోగలిగితే మనకు గ్రేట్ రిజల్ట్స్ అనేది వస్తుంటాయి. ఇక్కడ చూస్తే మేనిఫెస్టేషన్ స్పీడ్ ఇంక్రీజెస్. అందరికీ అనుకుంటారు నాకు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ కావాలి, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ కావాలంటే నేను ఏం చేయాలనుకుంటారు. ఈ 12/12 పోర్టల్ రోజున మన మేనిఫెస్టేషన్ యొక్క స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మేడం. ఎలా అవుతుందో చూద్దాం మేడం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ లో కనుక మనం చూసినట్టయితే బెనిఫిట్స్ ఆఫ్ 12/12 పోర్టల్ అంటే అడుగుతాడు, ఏంటండి ఆ 12/12 పోర్టల్ ఏంటి, ఆ రోజున మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి. నాకు ఇక్కడ చిన్న డౌట్, మీరు చెప్పే ముందు అడగండి. ఎవ్రీ మంత్ ఉంటది కదా, ఫస్ట్ మంత్ ఫస్ట్ డేట్, సెకండ్ మంత్ సెకండ్ డేట్, అట్లా ఎవ్రీ మంత్ ఉంటది కదా. దాంతో పాటు టైం కూడా ఇంపార్టెంట్. అంటే లాస్ట్ ఇంకో చూడండి, ఇది 12/12 ఎందుకంటే ఇయర్ లో ఎండింగ్ ఏంటి మేడం, డిసెంబర్. ఇయర్ ఎండింగ్ చాలా పవర్ఫుల్ ఉంటాయి. అంటే ప్రతి మంత్ కూడా ఉన్న పోర్టల్ డే కూడా ఓపెన్ అవుతుంది గేట్ వే, అండ్ లాస్ట్ అండ్ ఫస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు కరెక్ట్ గా 12/12 కి అంటే 12/12 ఎప్పుడు మేడం, ఐదర్ మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్, ఆ టైంలో కనుక మన సంకల్పాలు చెప్పుకోగలిగితే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటాయి. లాస్ట్కి 11/11 పోర్టల్ డే అప్పుడు చేశారు మేడం. వారికి చాలా మందికి, కొంతమందికి వారు అనుకున్నటువంటి డెప్స్ క్లియర్ అయినాయి, కొంతమందికి అనుకున్న జాబ్ వచ్చింది, చాలా ఉన్నాయి స్టోరీస్. సో ఇక్కడ మనం చూస్తే ఫాస్ట్ మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే ఏదైనా కోరిక కోరుకున్నాం, ఆ కోరిక నెరవేరాలంటే 12/12 పోర్టల్ రోజు చేస్తే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. దాంతో వెల్త్ అలైన్మెంట్, అంటే అలైన్మెంట్ మేడం. చూడండి 12/12 అనగానే మనకేంటి ఒక సీక్వెన్స్ గుర్తుకొస్తుంది, అంటే అలైన్మెంట్ గుర్తుకొస్తుంది. ఇది ఇక్కడ మనం ఏంటంటే వెల్త్ అలైన్మెంట్తో మనం ఉంటాం. సో వెల్త్ని మనం ఈజీగా ఆకర్షించుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే హీలింగ్ ఓల్డ్ ఎనర్జీ మేడం. మన లోపల ఏమైనా పాత ఎనర్జీ ఉందనుకోండి, అది వెళ్ళిపోవాలి. ఎందుకంటే కొత్త ఎనర్జీ రావాలి అంటే పాత ఎనర్జీ వెళ్ళిపోవాలి మేడం. సో 12/12 పోర్టల్ రోజు పాత ఎనర్జీని మనం క్లియరెన్సింగ్ అవుట్ చేయడానికి కూడా వాడుకుంటాం. దాంతోపాటు డివైన్ గైడెన్స్. చూడండి, మనకు ఒకరు గైడెన్స్ ఉన్నామని కోరుకుంటాం మేడం. సో చూడండి, మహాభారతంలో ఒక కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఎవరు హెల్ప్ చేశారు మేడం, కృష్ణుడు, అంతే కదా, కృష్ణ పరమాత్మ. అలాగే మనకు కూడా మన సక్సెస్ అవ్వాలి అంటే యూనివర్స్ సపోర్టింగ్ ఉందనుకోండి, ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. పోర్టల్ డే అప్పుడు మనకు యూనివర్సల్ సపోర్టింగ్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ స్టైల్లో చూస్తే 12 minutes మెడిటేషన్. 12/12 రోజున 12 minutes అలారం సెట్ చేసుకోవడం. ప్రశాంతం కూర్చోండి, మీకు వీలుంటే 12/12కి సెట్ చేసుకోండి, ఇంకా బెస్ట్. 12 minutes అలారం సెట్ చేసుకున్నారు, మెడిటేషన్ చేయాలి మేడం. ఎక్కువ మనీ మెడిటేషన్, ఇవన్నీ కూడా మనం విశ్వ విజయ అకాడమీ క్లాసెస్ కనెక్ట్ చేస్తుంటాం కదా, ఆ క్లాసెస్లో మేము క్రిస్టల్ క్లియర్ చెప్తుంటాం మనీ మెడిటేషన్ ఎలా చేయాలని. సో ఆ క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళలో మనీ యొక్క ఎనర్జీ, మనీ లెవెల్ పెరుగుతుంది మేడం, అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు మనీని ఆకర్షించుకుంటారు. సో నెక్స్ట్ చూస్తే గైడెడ్ లైట్ విజువలైజేషన్ చేయాల్సి ఉంటుంది ఆ రోజు. సో దానితో పాటు నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అంటే నెక్స్ట్ స్టైల్ చూస్తే రిలీజింగ్ 12 ఓల్డ్ ఎనర్జీస్. ఏదైనా సరే 12 పాత ఓల్డ్ ఎనర్జీస్ రిలీజ్ చేయాలి. ఏమిటి అంటే రైట్ 12 బ్లాక్స్. ప్రతి ఒక్కరికి బ్లాక్ వేసి ఉంటాయి మేడం. లైక్ ఎమోషన్తో బ్లాక్ అయి ఉంటుంది, నాకు మనీ రావడం కష్టంగా నేను అనుకున్నాను, సో మనీ ఎర్న్ చేయడం చాలా కష్టం, డబ్బున్న వాళ్ళందరూ స్వార్థపరులు, డబ్బుంటే కుటుంబంలో కలహాలు వస్తుంటాయి, డబ్బుంటే ఓకే సో చాలా ఎవరు దొంగలు చెత్తుకోబోతుంటారు. అలాంటి లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ చాలా ఉంటాయి. అవన్నీ రాసేసి టియర్ ద పేపర్ ఏం చేయాలి మేడం, చింపేయాలి. ఎందుకు 12 బ్లాక్స్ ఉండే చించేయాలి. అండ్ రిలీజ్ క్లియర్స్ ఫ్రీక్వెన్సీ, ఏదైనా రానివ్వండి క్లియరింగ్, మొత్తం లోపల ఉన్న అంత నెగిటివ్ బ్లాక్స్ అన్నీ కూడా క్లెన్సింగ్ చేయాలి. ఎస్పెషల్లీ ఆ పోర్టల్ రోజు మా కమ్యూనిటీలో ఒకటి ఉంటుంది, స్పెషల్ డే ఉంటుంది. సో ఆ రోజు మా కమ్యూనిటీ మెంబర్స్కి చేపిస్తాం మేడం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అఫర్మేషన్స్ ఎలా చేయాలి. 12 times పలకాలి. ఏదైనా ఒక అఫర్మేషన్ ఎంచుకొని మీ ఇష్టం, మీ కోరిక ఫాస్ట్గా నెరవేరాలి. ఏదైనా కోరిక ఉంది మేడం, అంటే లైక్ మంత్లీ ఇన్కమ్ డబల్ అవ్వాలను, ఆర్థిక స్వేచ్ఛను పొందాలను, ఏదో ఒక కోరిక అయితే ఉంటుంది కదా మేడం, ఆ కోరికను ఎన్నిసార్లు అంటే 12 times పలకాలి. అంటే ఒక అఫర్మేషన్ ఎంచుకొని 12 times కనుక పలికినట్టయితే వరకు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. ఐఎమ్ అలైన్డ్ విత్ అబండెన్స్, మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ నౌ. అంటే ఇదే కాదు మేడం, ఇంకేమి రాసుకోవచ్చు అంటే ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఇలా వారు చేస్తూ ఉంటే మనీని
ఫాస్ట్గా ఆకర్షించుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే పీక్ టైం యాక్టివేషన్ అడుగుతుంటారు. సరే ఏ టైం చేయాలి మరి 12 వచ్చింది అంటారు. 12 ఓకే, అది మార్నింగ్ చేయొచ్చు లేదా 12 ఆఫ్టర్నూన్ ఆ టైంలో కూడా చేసుకోవచ్చు. విజువలైజ్ యువర్ డిజైర్ ఫర్ 1 minute. మీ ఇష్టం, ఆ టైంలో అలారం సెట్ చేసుకొని లేదా ఆ టైం చూసుకుంటూ మీ కోరికను ఆల్రెడీ జరిగే కొంతమంది టైం ఉండదు, 12 minutes ఆఫ్ టైం. నిజంగా ఆ డేట్ కి ఆ టైం కి అంత పవర్ ఉంటుందా? చాలా పవర్ ఉంటుంది. ఎలా నమ్మాలి? ఇంకొకటి ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదంటే మీరు ఏమంటారు మేడం? ఉన్నారే అంటారు. ఎలా నమ్మాలి? ఎవరి నమ్మకం అది. సేమ్ లైక్ దట్. అంటే మన నమ్మకంతో పని చేస్తే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. అందుకోసం నేను అడుగుతాను ముందు క్లాస్లో, ఏదైనా సరే నమ్మకం ఉంటేనే అక్కడ వర్కౌట్ అవుతుంది, నమ్మకం లేకపోతే అది వర్కౌట్ అవ్వదు. అయితే మనీ రిచువల్ అనేది కీప్ వ్యాలెట్ 12 రూపీస్ పెట్టుకోవాలి. ఏంటి మేడం? ఒక 12 రూపీస్ని ఆ రోజు పెట్టుకోండి. ఆ రోజు ఎప్పుడైతే మనం 12 రూపీస్ పెట్టుకుంటామో ఆ 12 రూపీస్ను దాన్ని దేనికోసం స్పెండ్ చేయొద్దు. ఐదర్ 11 రూపీస్ కావచ్చు, 51 రూపీస్ కావచ్చు. ఒకవేళ ఇంతవరకు ఎవరు పెట్టుకునే వారు ఉంటే ఇప్పుడే ఫ్రెష్గా మేము స్టార్ట్ చేస్తున్నామంటే వ్యాలెట్లో ఒక 12 రూపీస్ పెట్టుకోండి. మీకు అది గుర్తుంటుంది, పోర్టల్ రోజు పెట్టుకున్నాను, అది అలాగే ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే వ్యాలెట్లో ఏదైనా ఒక రూపీస్ పెట్టుకొని ఆ రూపీస్ని ఎలా స్పెండ్ చేయకుండా అలాగే ఉంచుకోగలిగితే మనీలోకి అబండెన్స్ ఆఫ్ మనీ అక్కడ ఫ్లోయింగ్ అవుతుంది. ఎందుకు చెప్పడా? అట్రాక్ట్ మనీ అట్రాక్ట్స్ మనీ మేడం. లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నట్టుగానే మనీ అట్రాక్ట్స్ మనీ. ఎంఎం అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎవరికైతే మనీ కావాలో ఎం అంటే మనీ అట్రాక్ట్స్. మీ దగ్గర మనీ ఉందనుకోండి, మనీ ఆకర్షించబడుతుంది. ఉంటే వస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఆ రోజు మనీని ఆకర్షించుకోవడం చాలా ఈజీ మేడం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మనం దానిపై ఫోకస్ పెట్టాలండి హరిత గారు. ఓకే, ఆ రోజు ఏదనుకుంటే, ఏ సంకల్పం అనుకుంటే అది జరుగుతుంది. అవును. సో ఇలాంటివన్నీ మీరు క్లాసెస్లో చెప్తూ ఉంటారు కదా? ఎస్ అండి. అయితే వీటికి ఏం చేస్తామంటే మేడం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి అది మీ కుటుంబానికి ఏం కదా. నాది ఏం. ఇంకొకటి కూడా విశ్వ విజయ అకాడమీ ఏం చేస్తుందంటే పీస్ మేడం. పీస్ అండ్ హ్యాపీనెస్ను ఎంటర్ ద వరల్డ్కి ఇద్దామని చూస్తున్నాం. సో ఆర్థిక స్వేచ్ఛతో కూడినటువంటి పీస్ అండ్ హ్యాపీనెస్. అంటే ఆర్థిక స్వేచ్ఛ లేకుండా పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్లో మీరు వస్తారనుకుంటారు. లేదు మేడం. అంటే నేనేమంటారంటే కడుపు నిండిన తర్వాత మీరు భగవద్గీత చెప్పండి, వారు వింటారు మేడం. ఆకలితో ఉన్న వ్యక్తికి భగవద్గీత స్పిరిచువాలిటీ ఇస్తే అర్థమవుతుంది మేడం? అర్థం కాదు. ఎందుకు? వారి ఫోకస్ అంతా దీనిపైన ఉంటుంది. ఇప్పుడున్న టైంలో అట్లీస్ట్ వారికి అవసరాలు తీర్చుకునేంత వరకు, అట్లీస్ట్ వారు సంపాదించుకునేంత వరకు మనీ అనేది అవసరం మేడం. తర్వాత కూడా మనీ ఎక్కువైపోయింది అనుకోండి, సమాజానికి సపోజ్ మీరు ధర్మ మార్గాలు నడిచేవాళ్ళు, మంచివారు, సో మీ దగ్గర ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఉంది, దాన్ని ఏం చేస్తారు మేడం? డొనేషన్కి కేటాయించుకుంటారు. మీ ఇష్టం. ఒకవేళ వేరే పర్సన్ ఉన్నాడు, సో ఆ నెగిటివ్ పర్సన్ ఆ మనీ తీసుకొని వేరే కార్యక్రమాలు కూడా ఉపయోగించుకోండి, లైక్ డ్రగ్స్ కావచ్చు, ఏదో ఒకటి. సో నేనేమంటారంటే మంచి వాళ్ళ దగ్గర ఎప్పుడు మనీ ఉండాలి మేడం. దానివల్ల వాడికి సమాజానికి బెనిఫిట్ చేసిన వాళ్ళం కూడా అవుతుంటాం. అందుకోసమే మీరు మంచివారైనా సరే, లేకపోతే మీరు లైఫ్లో ఏదైనా ఒకటి అచీవ్మెంట్ సాధించాలనుకున్నా డబ్బు అనేది కంపల్సరీ సంపాదించాలి. సమస్య ఏదైనా పరిష్కారం మీరు చూపిస్తారు. ప్రాసెస్ ఏంటండి? విశ్వం విజయ్ అకాడమీలో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినాలి అంటే ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్స్ సో మచ్. సో గూగుల్ ఫామ్ అనేది ఉంటుందండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే ఓకే, వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఓపెన్ అవుతాయి. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే వాళ్ళ ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఫ్రీగా వారు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.